నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పోసంరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ రథోత్సవంలో గ్రామ ప్రజలకు తండోపతండాలుగా పాల్గొని గోవింద నామస్మరణ చేస్తూ రథ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోసంరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా దేవాలయ దేవస్థాన నిర్మాణం ఏర్పాటు చేసినప్పటి నుంచి మన ధర్మకర్త యోగానందరెడ్డి కుటుంబ సభ్యులు ఆధీనంలో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు రథోత్సవం ఉభయకర్తగా అవకాశం ఆ భగవంతుడు కలిగించాడని, గత 15 సంవత్సరాల నుంచి ఈ రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా చేసుకుంటున్నామని, ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఉభయకర్తగా కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. స్వామివారి ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా పుణ్యవాచన విశ్వసేన ఓం విశ్వసేనం విధానామనాతే యామయ పుష్పాన్ ధనికాన్ దదాతు ఆయాతు దేవస్థానం నుంచి ఓకేనా. ఈరోజు మన నార్త్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం అత్యంత వైభవంగా చేసుకోవటం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా దేవస్థానం నిర్మాణం అప్పటి నుంచి కూడా మన ధర్మకర్త ఈరోజు యోగానందరెడ్డి గారి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు రథోత్సవం ఉభయకర్తగా మాకు అవకాశంగా భగవంతుడు కల్పించాడు.
గత 15 సంవత్సరాల నుంచి ఈ రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా చేసుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా అశేష జనాభం ముందు స్వామివారిని అత్యంత వైభవంగా మన గ్రామంలో అంతా ఊరేగింపుగా చేసుకున్నాం. కావున ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు సిద్ధించాలని హృదయభక్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించినందుకు మా సోదరులు రఘునాన్న గారికి, మా మిత్రులకి, గ్రామ ప్రజలకి, దాంతోపాటు మా ధర్మకర్త గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.